హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవేస్ లోక్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది సండే వ్లాగ్ అండి. ఇక్కడ నేను సండే మార్నింగ్ 7కి లేచాను. కొద్దిగా లేట్గానే లేచాను. సండే కదా, లేట్గా లేచినా సరిపోతుందని ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్గా లేచాను. ఇక్కడ లేచిన వెంటనే నేను ఫ్రెష్ అప్ అయిపోయి హాట్ వాటర్లోకి హనీ, కొద్దిగా నిమ్మరసం, పసుపుని వేసుకొని తాగుతున్నానండి. సో ఇలా రోజు తాగుతాను. ఇలా తాగడం వల్ల కొద్దిగా ఎనర్జీ కూడా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. హాల్లో పరుపులు ఇంకా అలానే ఉన్నాయనుకుంటున్నారా? అదేం లేదండి, గవ్య ఇంకా పడుకొనే ఉంది. సో అందువలన ఇంకా నేనైతే తీయలేదు. గవ్య లేచిన తర్వాత తీసేయాలి. సో ఇప్పుడు గవ్య కూడా లేచేసింది, గమ్య కూడా లేచింది. గవ్యకి హాట్ వాటర్లోకి జస్ట్ కొద్దిగా హనీ వేసి ఇస్తాను. సో ప్లెయిన్ వాటర్ అయితే తాగదు కదా, సో అందుకని ఇలా హనీ వేసి ఇస్తాను. గుడ్ మార్నింగ్ గవ్య. గవ్య గుడ్ మార్నింగ్. గమ్య గుడ్ మార్నింగ్. గమ్య అందరికంటే ఫస్ట్ లేచేసింది. నాన్న గమ్య వేడిగా ఉందా? ఓకే ఓకే, కొద్దిగా ఇక్కడ పెట్టు, బిసి ఉందంట. వేడిగా ఉందా? డాడీకి కావాలంట. హలో, చూడండి ఫిష్ తీసుకొని వచ్చారు మా వారు. అండ్ చూడండి ఎంత రెడ్గా ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చిన్న చిన్న చేపలు అనుకుంటా. సో వీటితో ఏం చేయాలి, ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే ఇవి ఫ్రై చేయడానికి అంట, కూర చేయడానికి అయితే రాదన్నారు. సో ఫ్రై చేయమంటున్నారు. సో వీటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసేసి తీసుకుని వస్తానండి. అలా సో ఇప్పుడు మంగళూరు స్టైల్లో ఫిష్ ఫ్రై మసాలాను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 20 నుంచి 30 దాకా గుంటూరు మిర్చి తీసుకున్నాను. ఇవి పెద్దగా కారం అయితే ఉండవు. ఒక 2-3 కాశ్మీరీ చిల్లీ తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల దాకా జీలకర్ర, 2 టీ స్పూన్ల దాకా మిరియాలు తీసుకొని, అలాగే ఒక 3 ఇంచుల అల్లం ముక్కలు, ఒక 10 నుంచి 20 దాకా పొట్టు తీసిన వెల్లుల్లి తీసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా కల్లుప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపును వేసుకుంటున్నాను. అలాగే 4 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడికి బదులుగా మీరు ధనియాలైనా వేసుకోవచ్చండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలండి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా నీళ్ళని వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి, అదే చింతపండు. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనకి పేస్ట్ అనేది ఫైన్గా ఉండాలి, అలాగే థిక్గా ఉండాలి. పల్చగా అయిందనుకోండి మరి ఫిష్ అనేది పట్టదు కదా, సో అందువలన. ఇప్పుడు నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ కడాయిలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ మసాలా పేస్ట్ అనేది చెడిపోకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మినిమం 3 months వరకు మనం యూజ్ చేసుకోవచ్చండి. సో నాకైతే అన్ని రోజులు మాకైతే ఉండదు, బట్ నేను క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే చేశాను. సో ఇది నాది ఓన్ రెసిపీ కాదండి, మా ఆయన ఫ్రెండ్ బెంగళూరులో ఉంటారు, వాళ్ళు చెప్పారు. బెంగళూరు సైడు ఫిష్ కర్రీ కానీ ఫిష్ రెసిపీస్ అయితే చాలా ఫేమస్ కదా. సో వాళ్ళు చేసేవన్నీ చాలా బాగుంటాయి కదా, అందుకని వాళ్ళు చెప్పినట్టే చేశాను. బట్ మేము కూడా 2-3 సార్లు చేసుకుని తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందుకే మీకు చూపించాను. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ ఫిష్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొచ్చాను. ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా రాగి పిండిని వేసుకొని క్లీన్ చేసుకొని తీసుకొని వచ్చానండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ ఒక 2 నుంచి 3 కేజీల ఫిష్లకి అయితే సరిపోతుంది. బట్ ఇంకా చాలా మిగులుతుంది కదా, సో అందువలన ఇక్కడ అన్ని ఫిష్లకి అప్లై చేసేసుకొని మిగతా పేస్ట్ని అయితే ఏదైనా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా ఫిష్ తెచ్చుకున్నప్పుడు క్లీన్ చేసేసుకొని అప్లై చేసుకొని ఫ్రై చేసుకొని తినచ్చు. సో అందువల్ల ఇలా చేసానండి. చూడండి, నాకు ఇక్కడ మిగిలిపోయిన పేస్ట్ని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. అలాగే ఈ ఫిష్ని కూడా 2 to 3 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అండ్ ఇక్కడ నేను నైట్ డిన్నర్కి పాలకూర పప్పుని ప్రిపేర్ చేస్తున్నానండి. పాలకూర, అలాగే కందిపప్పు, ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను పప్పు త్వరగా ఉడకడానికి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని పైన మూత పెట్టి విజిల్ పెట్టి
ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఆ రసంని ఇలా పక్కకు తీసేసుకుని పప్పు గుత్తితో ఈ పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పోపు కూడా రెడీ అయిపోయిందండి. కొద్దిగా పోపుని మనం పక్కకు తీసుకున్న రసంలోకి వేసుకోవాలి. అలాగే మిగతా పోపు అంతా పప్పులోకి వేసుకోవాలి. ఈ రసం మా ఇంట్లో మా వారు మా పిల్లలు తాగుతారండి. అలాగే రైస్లో కూడా ఆ రసం చాలా బాగుంటుంది. సో పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అయిందండి. నేను అవరే బేళే మేళా ఈవెంట్కి అయితే వచ్చాను. ఇదేంటి అనుకుంటున్నారా? అవరే బేళే అంటే మనకి అనపకాయలు అంటాం కదా, సో అవండి. ఇక్కడ ప్రతి ఇయర్ జనవరిలో ఈ ఈవెంట్ అయితే ఉంటుంది బెంగళూరులో. అంటే ఈ అనపకాయలతో చాలా వెరైటీ స్వీట్స్ కానివ్వండి, స్నాక్స్, అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్ రెసిపీస్ అన్నీ ఉంటాయండి. బట్ బెంగళూరులో పెద్దగా జరిగే ఈవెంట్ అంటే నేషనల్ కాలేజ్ గ్రౌండ్లో ఉంటుందండి. సో ఇక్కడ అన్ని వెరైటీస్ అయితే లేదు. ఇది మాకు నియర్ బై ఉందని మేమైతే ఇక్కడికి వచ్చాము. బట్ పర్లేదు, కొన్ని వెరైటీస్ అయితే మేము టేస్ట్ చేసాము. బెంగళూరులో నేను 10 years నుంచి ఉంటున్నాను. బట్ ఎప్పుడు ఈవెంట్కి అయితే వెళ్ళలేదండి. ఫస్ట్ టైం అయితే వచ్చాను. అసలు ఏముందో, టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దామని ఒక్కసారి అయితే వచ్చాను. పర్లేదు, అన్ని రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. 20, 30, 40 రూపీస్ అలా. మేము అన్నీ ఒక్కొక్కటి అలా ఒక 2-3 వెరైటీస్ అయితే టేస్ట్ చేసామండి. అన్నీ పెద్దగా అయితే ఏం చేయలేదు. అన్నీ తినాలంటే అవ్వదు కదా, సో అందుకని ఒకటి జామున్ తీసుకున్నాం. అలాగే బొబ్బట్లు అంటాం కదా, సో అది ఒకటి తీసుకున్నాం. అండ్ దోశ ఒకటి తీసుకున్నాం. ఇంకా తర్వాత ఫైనల్గా లాస్ట్లో పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలని అడిగారు. ఇంకా ఐస్ క్రీమ్ ఒకటి తినిపించేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరాము. బట్ క్రౌడ్ ఉంటుందేమో అని చాలా భయపడ్డాను. బట్ క్రౌడ్ అయితే లేదు. ఇంకా క్రౌడ్ ఉంటే డెఫినెట్గా నేను రిటర్న్ అయితే వచ్చేసేదాన్ని ఏం తినకుండా. క్రౌడ్ లేదు కాబట్టి రిలీఫ్గా కూర్చొని తినేసి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామండి. సో నైట్ డిన్నర్కి ఇక్కడ నేను వేడివేడిగా అన్నం అలాగే పాలకూర పప్పునైతే ప్రిపేర్ చేశాను. సో సైడ్ డిష్గా మేము ఫిష్ ఫ్రైని అయితే చేసుకొని తింటున్నాం. ఇక్కడ ఫిష్ కూడా ఒక ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఒక 3-4 hours అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. మనకి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇక్కడ చేప ముక్కలు అనేది చిన్నవిగా ఉన్నాయి కదా, సో మీకు చూపించడానికి కొద్దిగా పెద్ద సైజులో ఉన్నవి తీసుకుంటున్నాను. సో చేప ముక్కలు అన్నీ వేసిన వెంటనే మనం టర్న్ చేయకూడదండి. ఒక 2 minutes ఫ్రై చేసుకుని తర్వాత నిదానంగా మరొక సైడు టర్న్ చేసుకోవాలి. ఇలాగే 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి ఇక్కడ మసాలా అనేది మాడిపోతుంది. సో ఇప్పుడు మనకి చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇక్కడ నేను టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మా పిల్లలకైతే తినిపించేస్తున్నాను. మా ఇంట్లో మా పిల్లలకి, మా ఆయనకి చేపలంటే చాలా ఫేవరెట్ అండి. చేపలు మనకి కళ్ళకి చాలా మంచిది కదా, సో అలా అని చెప్తూ ఉంటారు మా ఆయన. అండ్ చికెన్ అయితే మేము చాలా అవాయిడ్ చేస్తామండి, అది అంత మంచిది కాదని. వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.